ఏమిటి లోకం తీరు? వాస్తవాలు తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేనేమిటో, నా మనస్సాక్షి ఏమిటో నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. పిలిచారా మేడం? లేదే. పిలవలేదా? మరి నాకేంటి మీరు పిలిచినట్టుగా అనిపించింది? అది సరే గాని జానీ ఇంకా రాలేదేమిటి? ఇప్పుడే వచ్చాడు మేడం. సరే, మీరు వెళ్ళండి. జానీ నా రూమ్కి రమ్మని చెప్పండి. ఎస్ మేడం. మేడం పిలిచారా? జానీ, నీకోసం ఎదురు చూస్తున్నా. నీతో పర్సనల్గా మాట్లాడాలి. నాతో రా. ఓకే మేడం. కాకి ముక్కుకి దొండ పండు, అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా. ఒరే బొంటం, నీ బొంత తవి బోయికల నుంచి పిచ్చి కుక్కలకి చెప్పండి మేడం. జానీ, నాకు ఈరోజు ఒక బ్లాక్మెయిలింగ్ కాల్ వచ్చింది. బ్లాక్మెయిలింగ్ కాలా? అవును. నీకు నాకు ఏదో సంబంధం ఉందట. అవును, ఉందిగా. అదే, మీరు ఎండి, నేను పిఏ. అది కాక ఇద్దరం ఒక విషయంలో ఒకటయ్యాం కదా. ఏమిటి నువ్వు మాట్లాడేది? అదే, ఆ మర్డర్ విషయంలో. ఓ అదా? మరి ఇంకేమనుకున్నావు? ఏంటి ఏకవచన ప్రయోగం చేస్తున్నాడని అనుకుంటున్నావా? ఏం ఫీల్ అవ్వకు, నేను అలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక విధంగా చెప్పాలంటే మధు, నువ్వనుకున్నది కరెక్ట్. ఆ ఫోన్ చేసిన వాడెవడో కానీ చాలా కరెక్ట్గా ఊహించాడు. వాడికి టెలిపతి 6 సెన్స్ ఉన్నాయేమో. ఎందుకంటే నేను నిన్ను మనసారా ప్రేమించాను. జానీ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? ఏ ప్రేమించకూడదా? నిన్ను, నీ అందాన్ని, నీ హోదాని, నీ ఆస్తిని చూసిన మగతనం గల ఏ మగాడైనా ప్రేమించి తీరుతాడు. అదే పని నేను చేశాను. కాకపోతే నీకు పెళ్ళైందని తెలిసి బాధపడ్డాను. తర్వాత నీ పరిస్థితి చూసి జాలిపడ్డాను. నీకు చేతనైన సాయం చేయాలనుకుంటున్నాను. మిస్టర్ జానీ, నీలాంటి వాడి జాలి కోసం అరును చాసే స్థితిలో నేను లేను. నీ మీద నాకు ఆపదలో ఆదుకున్నావన్న ఒకే ఒక్క గౌరవం తప్ప మరే అభిప్రాయం లేదు. కావాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, విసిరి పారేస్తాను. అంతేగాని ఇలా ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి ఆశలు మాత్రం పెట్టుకోకు. హలో మధు, నువ్వు కావాలి, నీ అందం కావాలి, నీ ఆస్తి కావాలి. అయినా నువ్వెంత గించుకున్నా నా పిడికిట్లోంచి తప్పించు.